అందరికీ నమస్కారం. మనకు ఇప్పుడు వచ్చేటివి ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి. గతంలో అసెంబ్లీ ఎలక్షన్లు అయిపోయినాయి. సో ప్రతిసారి ఎలక్షన్ జరిగినప్పుడు ఒక్కొక్క అభ్యర్థి 2 చోట్ల 3 చోట్ల పోటీ చేస్తున్నారు. ఇది మనకు కల్పించిన రాజ్యాంగం హక్కు. కానీ ఎలక్షన్ అయిన తర్వాత ఒక క్యాండిడేట్ ఒక దగ్గర గెలిచిన తర్వాత మిగతా ఒక స్థానానికో 2 స్థానాలకో ఖాళీ ఏర్పడుతుంది. మళ్ళీ దాన్ని చీఫ్ ఎలక్షన్ కమిషన్ 6 నెలల లోపల ఎలక్షన్ జరుపుతుంది. అది బాగానే ఉంది. కానీ ఇలా ప్రతిసారి కనీసం అన్న మన భారతదేశంలో ఒక 10% బై ఎలక్షన్లో 6 నెలల లోపల మళ్ళీ జరుపుతున్నారు. సో దీనివల్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. ఎందుకంటే ప్రభుత్వం డబ్బు అంటే ప్రజలు కట్టిన పన్నుల రూపంలో ఉన్న డబ్బే అది. కాబట్టి ఇలా ప్రతిసారి ఎలక్షన్ అయినప్పుడు బై ఎలక్షన్ కొరకు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. కాబట్టి చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఒక నిర్ణయం తీసుకొని అలా కాకుండా ఒకసారి ఎలక్షన్ జరిగినప్పుడు ఒక వ్యక్తి అక్కడ మళ్ళీ ఖాళీ ఏర్పడినప్పుడు అంటే ఆ వ్యక్తి ఇంకో ప్లేస్లో విన్ అయినప్పుడు ఈ ప్లేస్ ఖాళీ అయినప్పుడు మళ్ళీ ఇక్కడ ఎలక్షన్ చేయకూడదు. దానికి పరిష్కారం ఏంటంటే సాధారణ ఎలక్షన్లో జరిగినప్పుడు ఎవరైతే క్యాండిడేట్ విన్ అయిందో ఆ క్యాండిడేట్ కాకుండా సెకండ్ ప్లేస్లో ఉంటారు. ఆ సెకండ్ ప్లేస్ అతనికి ఈ అధికారాన్ని ఇచ్చేయాలి. అది ఎంత టైం ఉంటే అంత. అది 6 నెలలు ఉంటుందా, సంవత్సరం ఉంటుందా, 4 సంవత్సరాల దాంతో ఇలాంటి సంబంధం లేకుండా బై ఎలక్షన్ నిర్వహించకుండా సెకండ్ ప్లేస్లో ఉన్న అభ్యర్థికి ఆ పదవి ఇవ్వాలి. సరే, ఒకవేళ సెకండ్ ప్లేస్ అభ్యర్థి కూడా లేకపోతే థర్డ్ ప్లేస్లో ఉన్న వ్యక్తికి ఆ పదవి ఇవ్వాలి. సరే, అట్లా కూడా కాకుండా ఇంకా ఏదన్నా జరిగితే ప్రభుత్వం వెంటనే చర్య తీసుకొని అక్కడ ఆ అసెంబ్లీ స్థానాన్ని కలెక్టర్ ద్వారా ఒక స్పెషల్ ఆఫీసర్ని పెట్టేసి దాన్ని అతనికి అప్పచెప్పాలి. అక్కడ ఎలక్షన్ ఉండకూడదు. దీనివల్ల ఏమైపోతుందంటే ప్రజా దుర్వినియోగమైన ప్రజల యొక్క డబ్బు ప్రతిసారి ఇట్లా వేస్ట్ కాకుండా పోతుంది. ఇది కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఈ చర్య చేపట్టాలి. బై ఎలక్షన్లో 3వ వ్యక్తి దాకా ఛాన్స్ ఉండాలి. ఫస్ట్ వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత సెకండ్ వ్యక్తి విన్లో ఉన్నప్పుడు అతనికి ఇవ్వాలి, లేదా థర్డ్ ప్లేస్లో ఉన్న అతనికి ఆ పదవి ఇవ్వాలి. తర్వాత ఎలక్షన్ చేయకూడదు. ఒకవేళ రాజకీయ నాయకులే మరీ పట్టుబట్టి మేము చేస్తామా అంటే ఖచ్చితంగా అక్కడ ఆ పరిధిలో జరిగే ఎలక్షన్కు ఖర్చు అయ్యేదానికంటే ఎంత ఖర్చు అవుతుందో అంత ఖర్చు ఆ రాజకీయ పార్టీలు భరించే విధంగా ఉండాలి. ఎందుకంటే ప్రజల డబ్బుతోటి అక్కడ ఖర్చు పెట్టేసి వీళ్ళు పదవి ఎక్కుతున్నారు. అది సాధారణంగా ఎలక్షన్లు జరిగేటప్పుడు అంటే సరే, అదందరికీ జరుగుతున్నాయి. మళ్ళీ బై ఎలక్షన్లు అంటే వాళ్ళు కావాలని చెప్పేసి వాళ్ళ పదవి కొరకు ఈ ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేయడం చాలా తప్పు. ఎందుకంటే ఈ డబ్బు విషయం లోపల ప్రజలు మధ్యతరగతి వాళ్ళే నలిగిపోతున్నారు. హై క్లాస్ వాళ్ళకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. ఎందుకంటే వాళ్ళు అన్యాయంగా అక్రమంగా కోట్లు సంపాదించుకున్నారు. వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. మరి లో క్లాస్ అనుకుంటే వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. కానీ నలిగిపోయేటోడు మధ్యతరగతి వాడు. పన్నుల రూపంలో ప్రభుత్వానికి చెల్లించే డబ్బును మొత్తము ఈ విధంగా వేస్ట్ అవుతుంది. కాబట్టి దీనిని చీఫ్ ఎలక్షన్ కమిషన్ నిర్ణయించి బై ఎలక్షన్ లేకుండా చేయాలి. ఎక్కడైనా సరే సెకండ్ ప్లేస్ వచ్చిన అతనికి ఇవ్వాలి, లేదా థర్డ్ ప్లేస్ వచ్చిన వాడికి ఇవ్వాలి. లేదు అంటే అక్కడ స్పెషల్ ఆఫీసర్ని ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టేసి ఆ కాన్స్టిట్యూషన్ మొత్తం అతని ఆధీనంలో ఉండాలి. మళ్ళీ జనరల్ ఎలక్షన్ వచ్చేంత వరకు ఈ విధంగా ఉండడం వల్ల ప్రజాధనం కొంతవరకైనా సేవ్ అవుతుంది. లేదు ఈ రాజకీయ పార్టీలో బలవంతంగా మేము చేస్తాము అది అంటే ఆ ఖర్చు మొత్తము ఎన్ని రాజకీయ పార్టీలు అయితే చేస్తారో వాళ్ళు మాత్రమే భరించాలి. ఈ నిబంధనలు చీఫ్ ఎలక్షన్ కమిషన్ తీసుకొస్తే బాగుంటుంది. ప్రజల ధనము వృధా కాకుండా ఉంటుంది. దీన్ని చీఫ్ ఎలక్షన్ కమిషన్ చర్య తీసుకుంటే బాగుంటుంది. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.